ఇక దళితులు ఆర్థికంగా ఎదగాలంటే వారికి ఆర్థిక భరోసాతో చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం. ఇక ఈ నెల చివరి నుంచి కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం అన్నారు. ఇక పెద్దంబరిపేటలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్పీ సెల్ కార్యాలయాన్ని, అదేవిధంగా స్టేట్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. ఇంద్రవల్లి కొండ నుంచి కూడా దండోరా మోగించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార జెండా ఎగిరేంత వరకు కూడా ఎస్సీ సెల్ పనిచేసిందని అన్నారు. కార్యకర్తలకు ఏం అవసరం ఉంది, కార్యకర్తలకు ఇంకా ఏం కావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి న్యూ ఇయర్ నాడు ప్రకటించినారు, నేను మారాను మీరు మారండి, కార్యకర్తలతో అందుబాటులో ఉండండి అని చెప్పి ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండే దిశలో ఆ అడుగులు వేసే క్రమంలో నేడు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యాలయంలో ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా ఇక్కడికి వచ్చి చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే 6 గ్యారంటీస్ కాకుండా మేమేవైతే డిక్లరేషన్స్ ఇచ్చినామో వాటన్నిటి క్రమంగా చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ రాబోయే ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఇబ్రహీంపట్నం పూర్తి నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లాలో ఉన్న అటు చేవెళ్ల, షేర్లింగంపల్లి మరియు షాద్నగర్ నియోజకవర్గాలలో వన్ సైడ్ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలు గెలవడానికి లక్ష్యంగా ఎస్సీసీఎల్ పనిచేస్తున్నది లేదు. నేను సర్పంచ్ గా 30 ఏళ్ల కింద సర్పంచ్ ఉన్నప్పుడు మా మల్రెడ్డి రంగారెడ్డి అన్న నాకు చాలా నిధులు ఇచ్చిండు. ప్లస్ వచ్చి నేను ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టిన, మొత్తం సీసీ రోడ్లు వేసిన, డ్రైనేజీలు వేసిన, ఊరు మొత్తం కంప్లీట్ చేసిన, ఇందిరాగాంధీ విగ్రహం కూడా పెట్టుకున్నాం అన్న ఉన్నప్పుడు. చాలా చేసిన, ఊరికి చేసిన, చాలా సేవ చేసిన. దాని గురించి ఇప్పుడు అన్న మాట్లాడాడు, చాలా సంతోషం ఉన్నది నాకు. అన్న ప్రీతమన్న గారు రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను అన్న చెప్పినట్టు ఈ 7 మండలాలు నేను మొత్తము అందరికి పోస్టులు వేస్తా, అందరినీ కలుపుకొని కూడా ఒక 5,000 మందితోటి నేను